ఈ సివిల్ రైట్స్ డే అనే కార్యక్రమం మన సికింద్రాబాద్ మండల ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ క్రెడిట్ మన మండలాధికారులకే పోతుంది. ఈ యొక్క సివిల్ రైట్స్ డే నిర్వహణ అనేది నిర్వహించాలని 2001లో జీవో వచ్చినప్పటికీ అది చాలా కొంత ఇంప్లిమెంటేషన్ కాలేదు. మరి ముఖ్యంగా నగరంలో కూడా అసలు కాలేదు. మొట్టమొదటిసారిగా మన విష్ణు సాగర్ గారు సికింద్రాబాద్ తహసీల్దార్గా ఉన్నప్పుడు నేను సార్తో ప్రధాన జీవోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇనిషియేటివ్ తీసుకుని మొట్టమొదటిసారిగా దాసంలో మన మంత్రి గారి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా విజయంగా జరిగింది. 2015లో అనుకుంటుంది. 2014 నుండి ఈ రోజు వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరి నిర్వహిస్తున్నామంటే మండలాధికారులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమ నిర్వహణకు వాళ్ళు చొరవ పెట్టడం వల్ల సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు అమీర్పేట తహసీల్దార్ గారు విష్ణు సాగర్ గారు నూతనంగా నియమించబడ్డారు. ఆయన రమ్మన్నారు. కానీ ఇది మన మండలి కాబట్టి ముఖ్యంగా చార్టర్ మండలిలో నేను నివాసం ఉంటాను కాబట్టి ఇక్కడ మనం ప్రాధాన్యత నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అనుకున్నాము. మరి లంచ్ తర్వాత ఇంకో జరుగుతుంది. దాని కూడా రానులో ఉన్నారు రంగారెడ్డి కానీ పెన్సిల్ కానీ మన హైదరాబాద్ మండలంలో. మరి మాదిరిగా మేము గత 7 సంవత్సరాల నుంచి ఎక్కడైనా సరే నగరంలో కానీ జిల్లాలో పోయి హాజరైనాము. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే జీవోలోనే ముఖ్య ఉద్దేశం ఉంది. ఇది మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నప్పుడు ఆయన జస్టిస్ పున్నయ్య గారిని ఏకసభ్య కమిషన్ గా నియమించి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ముఖ్యంగా అంటరానితనం అనేది నిర్మూలన చేయాలి కాబట్టి వాటిపైన స్టడీ చేయడానికి జస్టిస్ పున్నయ్య గారిని నియమించడం జరిగింది. జస్టిస్ పున్నయ్య గారు ఈ 3 ప్రాంతాల్లో 3 రీజియన్లో తిరిగి కొన్ని సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1, 2001 నాడు జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ లో జస్టిస్ పున్నయ్య గారు సిఫారసు చేసిన నివేదికలపైన జీవోలు వెలువడడం జరిగింది. దాంట్లో ఒక జీవోని 128వ జీవో 11వ నెల 21వ తారీఖు 2001 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ జీవో సారాంశం ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంటాయి కాబట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని మండలాల్లో ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంలో ఈ సివిల్ రైట్స్ కోసం ఎడ్యుకేషన్ చేయాలని ముఖ్యమైన ఉద్దేశం. దీంట్లో భాగంగా అక్కడ పనిచేసే ఎంపీపీలు కానీ ఎంపీటీసీ కానీ ఎంపీడీఓ కానీ ఊళ్ళో అయితే సర్పంచ్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, మన సిటీలో అయితే కార్పొరేటర్లు ఉంటారు, స్థానిక పోలీస్ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, ఈ మాదిరిగా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ పౌరుల కోసం అవగాహన కల్పించి అట్టరాయితనాన్ని పాటించుకుంటూ ఈ చట్టబద్ధంగా నేరమని ఎడ్యుకేట్ చేయడం. అదే మాదిరిగా ఆ గ్రామంలో ఏవైనా దేవాలయ ప్రవేశాలు నిషేధం ఉంటే వాటిని తొలగించడం, టీ కాఫీ హోటల్లో 2 రాష్ట్రాల విధానం ఉంటే దాన్ని మార్పియడం, దళిత బలహీన వర్గాలను స్కూల్లో కనుక వెళ్ళలేకపోతే వాళ్ళ ప్రవేశాలు కల్పించడం, ఈ మూఢనమ్మకాలు ఉంటాయి మన గ్రామంలో చూస్తే అని చెప్పేసి ఎడ్యుకేట్ చేయడానికి ఇచ్చినటువంటి జీవో. దీంతో పాటు మరి దళితులు గిరిజన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు ఈ అనాథాలు కానీ ఎత్తుతప్పులు కానీ ఉంటాయి కాబట్టి సేమ్ టైం ప్రభుత్వం అమలు చేసినప్పటి ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా దళితులు గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాల పట్ల ఒక అవగాహన కల్పించి ఆ పథకాలలో వీళ్ళని భాగస్వామ్యం చేయాలనే ఒక ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే దాంట్లో మండలి వారి కార్యక్రమం అయిపోయినట్టే నివేదికను కలెక్టర్ గారికి పంపాలి. కలెక్టర్ గారు అన్ని మండలి నుంచి నివేదికను తీసుకొని ప్రభుత్వ కార్యదర్శికి సాంఘిక సంక్షేమ శాఖకు నివేదిస్తారు కలెక్టర్ గారు. మరి అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి వారు కూడా నివేదిస్తారు. ఇక్కడ జరిగింది మా జిల్లాలో లాగా ఇది కార్యక్రమం యొక్క విశేషం. అయితే ఈ అంటరానితనం నిర్మూలన ప్రధాన అంశంగా ఈ సివిల్ రైట్స్ డే కార్యక్రమం ఉంది. మరి అంటరానితనం నిర్మూలన కోసం ప్రధానంగా మన భారతదేశంలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆద్యుడు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ అణచివేత, ఈ యొక్క కుల వివక్షత, అంటరానితనం నిర్మూలన పైన తిరుగుబాటు ఏకైక ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 70 సంవత్సరాల క్రితం భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్నారు.
కానీ ఆయన అంతకంటే ఎక్కువ. అది అక్షర సత్యం. భారతదేశంలో సౌకర్యంలో ఒక కమిటీ వస్తుంది. మన స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, స్వాతంత్రాన్ని లెక్కిస్తే ఎలా పరిపాలిస్తారని స్టడీ చేయడానికి సౌకర్య కమిటీ వస్తుంది. ఆ సౌకర్య కమిటీ వచ్చినప్పుడు మైనార్టీ సోదరులందరూ జిల్లా గారి నేతృత్వంలో మైనార్టీ హక్కుల కోసం వివరణలు ఇస్తారు. సౌకర్య కమిటీ అంటే ఆంగ్లేయుల కమిటీ అని వాళ్ళు దానికి వస్తారు. అయితే మన హిందువులు భారతదేశంలో ఇతర వర్గాల హక్కుల కోసం మహాత్మా గాంధీ లీడ్ చేసి ఆయన కొన్ని లెటర్లు ఇచ్చేసి చెప్తాడు ఇట్లా కావాలని చెప్పేసి. కానీ దళిత గిరిజన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రధానమైన అంశాలు ఉంటాయి. దాంట్లో ఎలాంటి అంశాలు మనం అది గమనించినటువంటి అంబేద్కర్ గారు మనకి అక్కడి నుంచి అయినా ఈ దాన్ని గమనించిన అంబేద్కర్ గారు ఏం చేశారంటే మా పైన ఎవరైతే అంటరానితనాన్ని పాటిస్తున్నారో పాటించే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని అంశాన్ని పెట్టారు. విద్యాపరంగా ప్రత్యేక మాకు హక్కు కావాలని కూడా పెట్టారు. ఒక నిబంధన తయారు చేసి మాకు మా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్తారు. ముఖ్యంగా ఓటర్కు కావాలని కూడా అప్లై చేయనటువంటి మానవుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ పాయింట్ల మీద ఎవరు కూడా సౌకర్య కమిటీకి ఒక లెటర్ కూడా ఇవ్వలేదు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో పోరాటాలు ఇవన్నీ స్టార్ట్ అయితే మరి 1927లో మంచినీళ్ళ కోసం మార్చిలో పోరాటం, నాసిక్లో దేవాలయాల కోసం నాసిక్ దేవాలయ పోరాటం, స్త్రీ బానిసత్వానికి, అవిద్యకు, అంటరానితనానికి, అణచివేతకు కారణమైనటువంటి మనుస్మృతిని 1930 డిసెంబర్ 29 నాడు బహిరంగంగా తగలబెట్టడం. అదే మాదిరిగా 1931-32లో జరిగినటువంటి లండన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంగ్లేయులతో వాదించి మహాత్మా గాంధీతో పోరాడి ఓటు హక్కు సాధించాడు. అప్పటి వరకు కేవలం ఓటు అనేది కొన్ని వర్గాలకు, అగ్రవర్గాలకు, కొందరికి చదువుకున్న వారికే ఉండేది, మిగతా వర్గాలకు లేదు. కానీ అంబేద్కర్ దయ వల్ల ఈనాడు మనం అందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు నచ్చిన నాయకులను ఎన్నుకుంటున్నామంటే ఆనాడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు సమానత్వం అనేది ఏమైనా పాటించబడుతుందంటే కేవలం ఈ ఓటు హక్కు వినియోగించే ప్రాంతంలో అది పాటించబడుతుంది. అంబేద్కర్ గారు జీవితాంతం చేసినటువంటి పోరాటాల్లో ముఖ్యమైనది సమానత్వం, ఆత్మగౌరవం, సమాన ప్రాతినిధ్యం. ఈ మూడు అంశాల పట్ల పోరాటం చేస్తే ఈ సమానత్వం అనేది ఎప్పుడైతే మనకి ఎలక్షన్లు వస్తాయో అది దళిత వాళ్ళ కానీ, గిరిజన వాళ్ళ కానీ, ఈనాడు అన్ని వర్గాల నాయకులు మన దగ్గరకు వచ్చేసి అయ్యా మీ ఓటు మా పార్టీకి అంటే నాకు ఏది గెలిపించండి అని అడుగుతున్నారంటే కేవలం అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు వల్ల వాళ్ళు మన దగ్గరకు వచ్చి 5 సంవత్సరాలుగా నిలబడడం అడుగుతున్నాం కదా. అయ్యా మా లైన్లో కరెంట్ లేదు, మా లైన్లో మంచినీరు లేదు, మా గ్రామానికి మా దళిత వాళ్ళకు రోడ్ లేదు, ఎప్పుడు ఇస్తారు నిరదిష్టంగా వచ్చినప్పుడైనా సరే మనం పోతే కలవరు. ఎలక్షన్లు అయినప్పుడు వస్తారు కదా, కొన్ని హామీలు ఇస్తారు కదా. మనం ఒక మనుషులుగా గుర్తించబడుతున్నామంటే ఆ ఓటు హక్కు ద్వారా గుర్తించబడుతున్నాము. మరి ఇంకొకటి సమానత్వం అనేది ఈనాడు ఎంత పేదవాడైనా కానీ, ఒక దళిత వాళ్ళు మామూలు బస్తీలో మామూలు గుడిసెలో ఉన్నా కానీ ఒకటే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. ఎలక్షన్ టైంలో ఈ కమిటీ అన్ని వాళ్ళు వచ్చి ఇక్కడే ఓడిపోయారు. ఎవరు మన గుడిసెలో ఉన్నారు మనం వచ్చి ఇక్కడే ఓడిపోయారు. ఈ ప్రాంతంలో ఉండే దళిత వర్గాల మన సంపద వర్గాలు కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓడిపోయారు. ఈ పోలింగ్ బూత్ అనేది మన ఇక్కడే పిల్లలు వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ఓటు అనేది ఇక్కడ క్యాష్ చేసుకోవాలి. అంబానీ కానీ, అదాని కానీ ఎవరైనా సరే పోలింగ్ బూత్కి వచ్చేసి ఓటు హక్కును వినియోగించవలసిందే. ఆ మాదిరిగా సమానత్వ హక్కుల కోసం ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వైస్రాయ్ క్యాబినెట్ లో ఆయన లేబర్ మెంబర్ గా పనిచేస్తాడు 1942 నుంచి 1946. ఈ 4 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల, మత, ప్రాంతాల వర్గాల కోసం ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కానీ, లేదా లేబర్ యాక్ట్ కానీ, ఇంకా రకరకాల కార్మిక ఉద్యోగ వర్గాలకు సంబంధించినటువంటి కార్మిక చట్టాల్లో ఎన్నో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటిని తొలగించి కొత్త వాటిని ప్రవేశపెట్టి కొత్త చట్టాలు తయారు చేసినటువంటి కార్మిక హక్కులను తయారు చేసినటువంటి ఘనత కేవలం అంబేద్కర్ గారికి జరుగుతుంది. వారు పనిచేసే కూడా ప్రత్యేకమైన సదుపాయాలు లేవు. అంబేద్కర్ గారి దయవల్లనే వారికి ప్రసవానికి ముందు 10 నెలలు, ప్రసవానికి ముందు 10 వారాలు, ప్రసవం తర్వాత 6 వారాలు వేతనంతో కూడిన చెల్లింపును ఆ యజమానికి చెల్లించాలి. మహిళలకు పరీక్ష చేసే చోట ప్రత్యేక సదుపాయాలు ఇవ్వాలి, ప్రత్యేక 3 ఉపచారాలు ఇవ్వాలి. వాళ్ళు క్యారీలో పిల్లలు తల్లినట్లయితే వాళ్ళని అక్కడ ఆడుకోవడానికి, చూడడానికి, సంరక్షించేందుకు వాళ్ళకి అవకాశాన్ని కలిగాలి. ఇలాంటి అమెండ్మెంట్స్ అని ఎన్నో తీసుకురావడం జరిగింది కార్మిక ఉద్యోగ హక్కుల కోసం.
ఎందుకు చెప్తున్నానంటే కార్మిక ఉద్యోగులు కేవలం ఎస్సీ ఎస్టీలే లేదు, అన్ని వర్గాలు ఉన్నారు. అంటే అంబేద్కర్ అంటే కేవలం హక్కుల కోసం మరి దళిత వర్గాల హక్కుల కోసం ఆయన నాయకుడు కానీ నాకు ముఖ్యపడుతుంది కానీ ఆయన భారతదేశంలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఏవైతే యాంటీ పొలిటికల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి అన్నింటినీ రూపామడానికి, ఈ అగ్రవర్గాన్ని రూపామడానికి, మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మనుషుల మనుగడ కొనసాగించడానికి ఆయన పనిచేసినటువంటి సంగతి చాలా మంది విస్మరించి ఒక వర్గానికే ఆయన అందిస్తారు చాలా వరకు. ఆ తర్వాత మహిళా హక్కుల కోసం హిందూ కోర్టులు రాశాడు. తక్కువ చెప్తున్నారు, మహిళా హక్కుల కోసం హిందూ కోర్టులు రాయడం వల్ల ఈనాడు మన భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినారు. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా తీవ్రమైన అవమానం ఎదుర్కొన్నది. గురువారైన పెట్టుకున్న కేరళలో అయ్యప్ప మాలేశ్వర వాళ్ళకి తెలుసు, శ్రీకృష్ణ దేవాలయం గురువాయూరులో ఉంది. కేరళ పర్యటిస్తున్నప్పుడు ఆమె సందర్భంలో గురువాయూర దేవాలయం చేస్తే ప్రధాన ఆలయ అర్చకులు గేట్ వచ్చి ఆమె అనుకుంటారు లోపలికి రానియరాని. ఎందుకు రానియరాని అడుగుతున్నాము. ప్రైమ్ మినిస్టర్ని అనుకోవడం అంటే ఏంటి? మన జిగ్నేష్ మెవానీ అనే ఒక గుజరాత్ ఎమ్మెల్యే ఒక ట్వీట్ చేసినందుకు ఈ మేరకు అరెస్ట్ చేసి పడేస్తున్నారు. అస్సాంలో బీజేపీ కార్యకర్త కంప్లీట్ చేస్తుంది. అలాంటి ఒక ప్రైమ్ మినిస్టర్ అన్యాయంగా ఉన్నటువంటి దేశ ప్రధానమంత్రిని అనుకుంటారు. ఎందుకని అడుగుతారు? అమ్మ నువ్వు విధవరాలని బర్త్డే అని చెప్పేసి అనుకున్నామని చెప్తారు. ఆమె బాధపడుతూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ఏమంటారంటే నేను కేవలం విధవరాలైనందుకు నన్ను అడుగుతున్నారు, మరి అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే నేను ఇక్కడ ప్రధానమంత్రి ఎట్లా అయ్యేదాన్ని అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాయాలని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే భారతదేశంలో కేవలం దళిత గిరిజనులే విమర్శలు ఎదుర్కొన్నారనుకోవాలి కాదు, సాటి మహిళలు కూడా, సంపన్న వర్గాల ఆత్మహత్యాల వర్గాల మహిళలు కూడా సేమ్ విమర్శ ఎదుర్కొన్నారు. వాళ్ళు చదువుకునే అవకాశం లేదు, వాళ్ళు బయటికి ధైర్యంగా వెళ్ళే అవకాశం లేదు, కొనుగోలు కింద తీసుకుంటూ వెళ్ళాలి, పైకి తలెత్తే అవకాశం లేదు, విద్యను అభ్యసించే అవకాశం లేదు. మరి మహిళా విద్య కోసం పనిచేసింది మొత్తం మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఆయన తర్వాత అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ గారు. మరి ఈ మాదిరిగా అనేక నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి ఈ రుజువుల పైన పనిచేయడం వల్ల ఈనాడు మనం శాంతియుత వాతావరణంలో జీవించగలుగుతున్నాం. మరి ముఖ్యంగా ఈ మహిళా హిందూ కోర్టులు అయిపోయిన తర్వాత భారతదేశంలో మన 1956-52లో సార్వత్రిక 1947 స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాబోయే కాలంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనం ఎలా పరిపాలించుకోవాలి భారతదేశాన్ని, మనం ఎలా జీవించాలి అనే దానిపైన ఒక చర్చ జరిగినప్పుడు మనకు ఒక రాజ్యాంగం అనేది అవసరమైన చర్చ వస్తుంది. ఆ రాజ్యాంగం రాయడానికి అర్హుడు కేవలం అంబేద్కర్ అనే ఒక అంశం వచ్చినప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ అంబేద్కర్ ఈ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ గా ఉంటాడు. అంబేద్కర్ గారి రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా నియమిస్తారు. అంబేద్కర్ తో పాటు చాలా మంది సభ్యులు ఉన్నారు. గోపాలకృష్ణ అయ్యగారు, కేఎం మున్షి, ఎం మాధవరావు, అల్లాడి కృష్ణస్వామి అయ్యగారు, టిపి కేదార్, ఇలా 6 మంది సభ్యులు ఉంటారు. ఎవరు కూడా పట్టించుకోరు. ఒక ఆయన అవగాహన చనిపోయి ఉంటాడు, ఒక ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఒక ఆయన చనిపోతాడు. ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అంబేద్కర్ గారు సాధన చేసి రాష్ట్రంలో ఆయన కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు ఆయన కష్టపడి ప్రపంచ దేశాలు గర్వించే మాదిరిగా ఒక ఉన్నత రాజ్యాంగాన్ని మనకు భారతదేశానికి ఆయన అందించడం జరుగుతుంది. రాజ్యాంగం ప్రవేశపెట్టిన తర్వాత ఆయన రాజ్యాంగ సభలో అనేక ప్రశ్నలకు జవాబిచ్చిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు పత్రికలు అనేవి కీర్తిస్తాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గొప్పతనం కోసం గర్విస్తాయి. దాంట్లో ఒక అతను ఈ విశ్లేషణ ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అభినవ థామస్ జెఫర్సన్ అని చెప్పారు. అభినవ థామస్ జెఫర్సన్ ఎవరంటే అమెరికా అంగరాజ్యం అభివృద్ధి ఉంది. అమెరికాలో ప్రపంచ దేశాలను శాసించే రాజ్యాన్ని వాళ్ళు అమెరికా రాజ్యాంగ నిర్మాత థామస్ జెఫర్సన్ లాంటి వాడు అని అంబేద్కర్ తీసుకున్నారు. కానీ అంతకంటే మొదలైతే ఎక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాంగం 1949లో నవంబర్ 26 నాడు రాజ్యాంగ సభకు సమర్పిస్తాడు. ఇది 1950 జనవరి 26 నుండి మనకు అమలులోకి వచ్చింది. ఆ దాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ మంత్. అయితే ఎప్పుడైతే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి భారతదేశంలో
రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని అవలంబించిన వారు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం శిక్షార్హులు. కానీ అదే అమెరికా రాజ్యాంగంలో అయితే అక్కడ ఎలాంటి హక్కులు నల్లవాళ్ళకి లేవు. అమెరికాలో ఉన్నటువంటి వివక్ష ఏంటంటే నల్లవాళ్ళు అమెరికన్స్ వీళ్ళన్నమాట. నల్లవాళ్ళని తెలుసు నీగ్రోస్, మిగతా వాళ్ళు అమెరికన్స్. ఈ నీగ్రోల మీద నీగ్రోలు బానిసలుగా ట్రీట్ చేస్తూ వీళ్ళంతా కూడా అదే పనులు చేయించారు. థామస్ జెఫర్సన్ తన రాజ్యాంగం నిర్మించినప్పుడు ఈ నీగ్రోల కోసం అమెరికాలో ఉన్నటువంటి అండరాని వాళ్ళ కోసం ఎలాంటి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచలేదు. భారత రాజ్యాంగం అమలైన తర్వాత అక్కడ అబ్రహం లింకన్ అనే ఒక వ్యక్తి 6 సార్లు పోటీ చేసి 7వ సారి గెలుస్తాడు. ఆయన ఏం చేశాడంటే ఈ విభజన అనేది ఒక భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నిషేధించబడ్డది. మరి అగ్రరాజ్యమైన అమెరికాలో ఇంకా నీకు బానిసత్వంలో ఉన్నారని చెప్పి బానిసలుగా ఉన్నారని చెప్పేసి అంటరానితనాన్ని ఆయన తొలగిస్తాడు. అక్కడ ఎప్పుడు ఆయన 16వ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఆయన నిగ్రో బానిసత్వ సమస్యను నిర్మూలించడానికి కొద్ది రోజులైతే ఆయన గర్భం పూర్తి చేసుకుని చంపేస్తారు. అంటే అలా ఉంటాయి పరిస్థితులు, మర్చిపోతూ పనిచేసే వాటిపైన అలా ఉంటాయి. మరి ఈ మాదిరిగా అంబేద్కర్ గొప్ప అమెరికా రాష్ట్ర థామస్ జెఫర్సన్ గొప్ప అంబేద్కరే గొప్ప. ఈ రాజ్యాంగ రాసిన తర్వాత రాజ్యాంగంలో అంటరానితనాన్ని పాటిస్తే శిక్షించబడే నేరంగా ఆర్టికల్ 17 ఈ ఆర్టికల్ 17 బేస్ చేసుకొని 1955లో అంటరానితనాల నిర్మూలన చట్టం వచ్చింది. దాన్ని మార్చి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ రూపొందించడం జరిగింది. అయితే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కూడా ఈ అంటరానితనాన్ని కులపరమైన వివక్షలు పాటించే వారికి, దాడులు చేసే వారికి, మానవ హోమాలు చేసే వారికి శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. కనీస శిక్ష 100 రూపాయలు 1 నెల, గరిష్ట శిక్ష 6 నెలలు 500 రూపాయలు. ఇది సరిపోతుందని చెప్పేసి 1989లో భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలందరూ కూడా పార్లమెంటును స్తంభింపజేసి 110 మంది ఎంపీలు పార్లమెంటు నిర్వహించగా స్తంభింపజేసినందుకు గాను అప్పట్లో ఉన్నటువంటి బీపీసీ గారు దేశ అధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి ఎస్సీల హక్కుల పరిరక్షణకు ఒక చట్టం అవసరమని చెప్పి దాన్ని రూపకల్పన చేయాలని సూచిస్తే అప్పుడు మరి దేశంలో కారంచేరు కానీ, తొండూరు కానీ, కీలమేమని కానీ, లక్ష్మీపేట కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనుషులను వందలాది మందిని నరికేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఓడి సంచుల్లో కుట్టేసి పడేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణించి ఒక బలమైన చట్టం అవసరమని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి రూపకల్పన చేయవలసిందిగా ప్రభుత్వం పురమాయిస్తే ఈ చట్టం తయారైంది. ఈ చట్టం సెప్టెంబర్ 11, 1980 నాడు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. జనవరి 30, 1990 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో ఏమున్నాయంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు కాని వారు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలు కాని వారు ఎస్సీ ఎస్టీలను కులపరమైన వివక్షకు గురిస్తే, కులం పేరుతో దూషిస్తే, 2 క్లాసుల విధానాన్ని పాటిస్తే, గుడిలోనికి రానియకపోతే, వాళ్ళ ఇంటి ముందు ఏదైనా మైన పదార్థాలు తీసుకొచ్చి పడేస్తే, వాళ్ళు సాగు చేసే పట్టుకోవాలని ధ్వంసం చేస్తే, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసి కాలు పెడితే, అమ్మాయిలను రేపు చేస్తే, చంపివేస్తే, ఇలాంటి శిక్షలు ఏవైతున్నాయో వాటన్నిటికీ ఒక గట్టి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఈ రుగ్మతలను రూపుమాపడానికి గట్టి శిక్షని చట్టం ద్వారా రాష్ట్ర దేశ పార్లమెంటు మనకు ప్రదానం చేసింది. ఈ యొక్క అవకాశాలను అవలంబించే వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షార్హులుగా పరిగణించి మరి సుమారు 2 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు కూడా దీంట్లో శిక్షలు ఉన్నాయి. మరి లేటెస్ట్ గా మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఈ చట్టాన్ని మరింత బలం చేసి ఈ రీహబిలిటేషన్ అమౌంట్ కూడా మినిమం 1 లక్ష నుండి 8.5 లక్షల వరకు పెంచింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే కులపరమైన దాడులు, కులపరమైన దూషణలు ఎప్పుడైతే జరుగుతాయో జరిగినప్పుడు మాత్రమే ఈ చట్టం అనేది అక్కడ మనం తీసుకురావాలి. అది జరిగినప్పుడు, అది లేనప్పుడు అనవసరంగా ఈ చట్టాన్ని అక్కడ పెడితే మాత్రం దానివల్ల ఎవరైతే బాధితున్నాడో అతనికి కాలయాపన జరుగుతుంది, నష్టం అనేది జరుగుతుంది. నిజంగా అలాంటి అంశం వచ్చినప్పుడు, అలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మన ఫిర్యాదులో వాడాలి. అలా లేకుండా ప్రతి దానికి ఎస్సీ ఎస్టీ చట్టం అనేది మనము చేస్తే నిజంగా మన ఆ చట్టాన్ని మనం దుర్యోగం చేసినట్టు అవుతుంది. మరి ముఖ్యంగా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కానీ, మానవ హక్కుల చట్టం కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ, మరి పౌర చట్టం కానీ వీటన్నిటి ప్రకారం అవగాహన కలిగిస్తారు. కలిగి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనము ఒక లెటర్ రాసి ఉన్నతాధికారులకు
లేదా పోలీస్ శాఖ అయితే పోలీస్ శాఖకి ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి. మనకే అవగాహన లేనప్పుడు మనం పోయి ఒక సంఘంలో మనం పనిచేస్తున్నాం, ఒక మానవ హక్కుల సంఘంలో మనం పనిచేస్తాం, లేదా ఎస్సీ బీసీ హక్కుల సంఘాల్లో పనిచేస్తాం. ఎవరైనా బాధ్యత వచ్చి నాకు ఇలా బాధ కలిగింది, నాకు నా సలహాలు ఉంటున్నారు, నాకు సులభేతో దూషించాలని చెప్తే ఆఫీస్ ఎప్పుడుందో నాకు తెలియదు, ఎలా కంప్లైంట్ అయ్యాలో నాకు తెలియదు, మరి ఎలా మన వాళ్ళకు న్యాయం అనేది కలిగించగలుగుతాము. కాబట్టి వీటి పట్ల మనం సంపూర్ణమైన అవగాహన కలిగినప్పుడు మన చూసిన కాడికి మనకు ఎదుటి వ్యక్తికి సహాయపడేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి మనకి మళ్ళీ కూడా భారతదేశ చట్టాలు ఇచ్చింది. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా పౌరాకుల దినోత్సవాల ద్వారా మనము చర్చించుకునే ఒక బృహత్తరమైన అవకాశాన్ని మన మండలాధికారులు మనకు కలిగిస్తున్నారు. నేను సికింద్రాబాద్ మండల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతి బస్తీ ప్రతి కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి నిజంగా సికింద్రాబాద్ మండలాధికారులు ఖచ్చితంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇలాంటి కొన్ని రోజులు వర్షాకాలంలో మేము పనిచేసాం, వర్షంలో అయినా ఏది ఎండాకాలం ఎండలో అయినా ఏదైనా సరే వాళ్ళు ఆ నామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మేము దాంట్లో పాల్గొంటున్నాం. మరి సికింద్రాబాద్ మండలాధికారులు ఈ సందర్భంగా నేను మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి పిలువగలిగి చేసినటువంటి మా తహసీల్దార్ గారు బాలశంకర్ గారికి, అనిత మేడం గారికి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేశారు, మా జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహరావు గారికి, అదే మాదిరిగా సీనియర్ దళిత నాయకుడు కమల్ కుమార్ గారికి, సీనియర్ బీజేపీ నాయకుడు కృష్ణ గారికి, మజ్దూర్ మోర్చా నాయకుడు వైస్ ప్రెసిడెంట్ కుమార్ గారికి, మా మహిళా సోదరి జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జిఎస్ బీనా గారికి, అదే మాదిరిగా దళిత హక్కుల సెషన్ అధ్యక్షుడు విమలవాడ రాజకుమార్ గారికి, నగర ఉపాధ్యక్షుడు ఉమా మహేంద్ర గారికి, నగర అధ్యక్షుడు విజయబాబు గారికి, జాతీయ మహిళా నాయకురాలు సోదరి సింహ నాగలక్ష్మి గారికి, రంగారెడ్డి జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి చేసినటువంటి సోదరుడు అశోక్ గారికి, మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక విలువైన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క హక్కుల అవగాహన కార్యక్రమంలో పాల్గొనందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నేను నగరంలో ఏదైతే SC/ST అట్రాసిటీ యాక్ట్ పైన ఒక బిజినెస్ మార్కెటింగ్ కమిటీ ఉంది, అది కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దాంట్లో నేను సభ్యులుగా కూడా కొనసాగుతున్నాను. ఎవ్రీ 6 months ఒకసారి రివ్యూ అనేది జరుగుతుంది. దీనిపైన బాల కార్మికుల చట్టంలో కూడా నేను ఒక మెంబర్గా ఉన్నాను. వీటిపైన కూడా రివ్యూ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎలాంటి సమస్యలున్నా మమ్మల్ని మా సంఘాన్ని సంప్రదిస్తే ఎల్లప్పుడూ మేము అందుబాటులోకి సేవలు చేస్తామని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా విద్యాపరమైన హక్కుల పట్ల మా నగర శాఖ నాయకులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. నగరంలో 1466 స్కూళ్ళు ఉంటే ఈ యొక్క ఏదైతే ఫెస్టివల్ స్కూల్ స్కీమ్ ఉందో ఆ స్కూల్ స్కీమ్ లో వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా మన మండలాధికారుల ద్వారా ఇప్పించి వాళ్ళకు 90 సీట్లు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మన సోదరులందరూ కూడా ఈ సీట్లు ఇప్పించేందుకు మేము నిర్విరామంగా పనిచేస్తున్నాం. గుణాల విషయంలో కూడా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ కు అనుకూలంగా గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారో వాటన్నిటికీ ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజలకు ఇప్పించేందుకు ఒక వారంగా ఈనాడు సొసైటీ అనే సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు సికింద్రాబాద్ మండలాధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.